చెప్తున్నాను కదా, నాకే సోది అవసరం లేదు. వెళ్ళండి ఎక్కడి నుంచి. గురి కుదరక వెళ్ళిపోమంటున్నావే తల్లే. గురితో చెప్తున్నాను ఇనుకో. నీ పేరు వైష్ణవి, మీ ఆయన ఫారెన్ లో ఉంటాడు. పంతంతో ఇంటికి కోడలుగా వచ్చినావు, ఆడబిడ్డకి తల్లివయ్యావు, అవునా? ఇవన్నీ నీకెలా తెలుసు? మా అమ్మ చెప్పింది. ఏం తెలియకుండానే వచ్చాను అనుకున్నావా? మాట్లాడవే తల్లి, నాన్న చెప్పింది నిజమా కాదా? అవును, ఇవన్నీ మీకెలా తెలుసు? తెలుసుకునే కదా వచ్చింది. నువ్వు నోరు మీరకుయ్యా, నేను మాట్లాడుతున్నాను కదా. అవునమ్మా, అమ్మల గన్నమ్మ అన్నీ నాకు చెప్తే తెలుసుకొని వచ్చానే తల్లి. ఏంటలా డౌట్ గా చూస్తున్నారు? అంటే అన్నీ జరిగినయ్యే చెప్తున్నారు, వీళ్ళని ఎలా నమ్మాలా అనా? నువ్వొక్కడివి చాలరా నాయన నాశనం చేయడానికి. సైలెంట్ గా ఉండు. అవును, అన్నీ జరిగిపోయినవే చెప్తున్నారు. జరిగిపోయిన వాటి గురించి నాకు తెలుసు. మీ మాట నేను ఎలా నమ్మాలి? అయితే ఈ మధ్య జరిగింది చెప్తాను తల్లి, జరగబోయేది కూడా చెప్తాను. ఇనవే తల్లి. నీ బిడ్డ ఒక అతన్ని ప్రేమించింది. అవును, ఆ అబ్బాయి మంచోడే కదా. మా బేబీకి అతనికి పెళ్ళవుతుంది కదా. చూసావా మా అత్తగారు నా గురించి ఎలా కనుక్కుంటుందో? కుర్రోడు మనసోడే, కానీ తింగర్ రాముడు. కంటికి కనిపించిన వాటిని నిజాలు అనుకుంటాడు. ఆ అబ్బాయి సంగతి పక్కనెడితే మీ అమ్మాయి అడకత్తురులో పడబోతుందే తల్లి. అంటే కూకోవే తల్లి, అన్నీ వివరంగా చెప్తాను. రండి రండి రండి, కూర్చోండి. చెప్పేది జాగ్రత్తగా ఇనుకో తల్లి. నీ బిడ్డకి కష్టాలు ఆహ్వానం పలకబోతున్నాయే తల్లి. గుర్తులు చెప్తాను ఇనుకో. పోయిన నెల 20వ తారీఖు రాత్రి చీకటి మాటున నీ బిడ్డ పాపం చేసిందే తల్లి. ఆ పాపం శాపమైంది, ఆత్మ ఘోషిస్తుంది. అవకాశం కోసం ఎదురు చూస్తుందే తల్లి. నీ బిడ్డను కూడా తనతో పాటు సంక నెట్టుకొని తీసుకెళ్లిపోవాలని చూస్తుందే తల్లి. నన్ను నమ్మి నిజం చెప్తే ఈ గండాల నుండి బయటపడేత్తా. లేదంటే నీ బిడ్డని కలుసుకునేది నువ్వు ములాఖాతులోనే. 20వ తారీఖు రాత్రి అంటుంది. రాము చనిపోయింది ఆ రోజే. ఆ విషయం అమ్మవారి ద్వారా ఈవిడికి తెలిసిందా? చెప్పు తల్లి, త్వరగా నిజాలు చెప్పు. నీ బిడ్డని నువ్వే కాపాడుకో. చెప్తాను.
ఆ రోజు 20వ తారీఖు రాత్రి మా అమ్మాయి అయితే బయటికి వెళ్ళింది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, ఆ రోజు మా అక్షిత మమ్మీ బేబీ, తను సోదమ్మాయి, మన గురించే చెప్తోంది. సోదామా? అవునే తల్లి, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నీకు రాబోయే గండాలు తప్పించడానికొచ్చానే తల్లి. త్వరగా చెప్పమ్మా, నాకు చాలా పనులున్నాయి. మేమేమీ చెప్పక్కర్లేదు, మీరు మాకు ఏ గండాలు తప్పించనక్కర్లేదు. అది కాదు బేబీ, వాళ్ళు జరిగినవన్నీ యాస్టిస్గా చెప్తున్నారు. జరిగింది వాళ్ళు చెప్పడం ఏంటి మమ్మీ? మనకు తెలీదా? అయినా దేని గురించి అడుగుతున్నారు వాళ్ళు? అదే బేబీ, 20వ తారీఖు రాత్రి నువ్వు బయటికి వెళ్ళావు కదా. వెళ్ళావని మీ అమ్మ చెప్తుంది. వెళ్ళావో లేదో చెప్పు, ఏం జరిగిందో చెప్పు, విరుగుడు నేనిస్తాను. ఏంటి విరుగుడిచ్చేది? నేను వెళ్ళింది గుడికి. నేను చరణ్ అనే ఒక అబ్బాయిని ప్రేమించాను. మా ప్రేమ ఫలించాలని, మేమిద్దరం పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని అతని పేరు మీద అభిషేకం చేయించడానికి వెళ్ళాను. అంగ ప్రదక్షిణలు చేసి మొక్కులు మొక్కుకున్నాను. అదే ఆ రోజు రాత్రి జరిగింది. అంటే మీరు గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించారా? అవును. చరణ్ అంటే నాకు అంత ప్రేమ, ప్రాణం. అది కాదు అక్షిత, తనేదో గండం ఉంటుంది కదా. మమ్మీ, తప్పులు చేసేవాళ్ళు భయపడతారు, కష్టాలు వస్తాయి గండాలు వస్తాయి అని. పూజలు చేసిన వాళ్ళు కాదు. అయినా ఇలాంటి వాళ్ళని నువ్వేమీ నమ్మాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళండి. నూరా, అది కాదు బేబీ, నువ్వు రా వాళ్ళేదో- మమ్మీ. అది కాదు, నేను నువ్వు చెప్పేది రా. విను బేబీ. ఇప్పటికైనా అర్థమైందా? రాము చావు విషయంలో అక్షతకి ఎలాంటి సంబంధం లేదని. తను ఆ రోజు నైటు గుడికి వెళ్ళిందంట, అది కూడా నా కోసం అభిషేకం చేయించడానికి. నేనంటే ఎంత ప్రేమ! అదంతా అబద్ధం. వైష్ణవి నిజాన్ని బయటికి చెప్పబోతుంటే భయంతో వచ్చి అడ్డుపడి డిస్టర్బ్ చేసి నిజం చెప్పకుండా చేసింది. అంటే మనం ఎవరో గుర్తుపట్టిందంటావా? అదే తెలీదు, కానీ ఏం జరిగిందనేది ఇద్దరికీ తెలుసు. ఇంతటితో వదలను. బేబీ బేబీ బేబీ, ఏంటి బేబీ నువ్వు చేసింది? సోదావుడికి జరిగిందంతా చెప్తే పరిహారం చెప్పేది కదా. దేని గురించి చెప్తావు మమ్మీ?
అదే బేబీ, లాస్ట్ మంత్ 20వ తారీఖున నీ కారణంగానే కాలేజ్ బిల్డింగ్ మీద నుంచి రాము పడి చనిపోవటం జరిగింది కదా. ఆ నిజం నీకు నాకే తెలిసే, కానీ తను కూడా చెప్తుంది అంటే ఆవిడ్ని ఖచ్చితంగా ఆ అమ్మవారే పంపించుంటుంది. నీకేమన్నా పిచ్చా మమ్మీ? అమ్మవారు పంపించిందా? ఎందుకంట? నేను ఆ హత్య చేశానని నీ నోటితోనే చెప్పించి నన్ను అరెస్ట్ చేయించి జైలుకు పంపించడానికా? ఆ కాదు బేబీ, ఏ గండం రాకుండా నిన్ను బయటికి పంపించడానికి వచ్చిందంట. ఆహా, అవునా? నేను హత్య చేస్తే నన్ను బయట పడేయడానికి ఎవరో మనిషిని పంపించడానికి అమ్మవారు నీకేమైనా చుట్టమా? నీ చైల్డ్హుడ్ ఫ్రెండా? ఓహోహోహో, కాదు. మన ఇంటికొచ్చింది అమ్మవారు పంపించిన సోదావిడ కాదు, పల్లవి. పల్లవినా? అవును, సోదావిడ గెటప్ లో వచ్చింది పల్లవి, పక్కనుంది చరణ్. రాము చనిపోయిన విషయంలో పల్లవి నన్ను అనుమానిస్తుంది. దాని గురించి వివరాలు తెలుసుకోవడానికే ఇలా గెటప్ మార్చొచ్చింది. కానీ గెటప్లయితే మార్చారు, కానీ పల్లవి చేతుకున్న గాజులు మాత్రం మార్చడం మర్చిపోయింది. చరణ్ తన చేతికున్న వాచీని కూడా మార్చుకోవడం మర్చిపోయాడు. అమ్మో అమ్మో, నేను అస్సలు గమనించలేదు బేబీ. నేను గమనించాను కాబట్టి సరిపోయింది మమ్మీ, లేదంటే ఏమయ్యేదో తెలుసా? ఏముంది బేబీ, హత్య కేసు నీ మీద పడి అది చెప్పినట్టే నువ్వు లాకప్లోకి వెళ్లాల్సొచ్చేది. అది సరే బేబీ, పల్లవి కంటే నీ మీద అనుమానం ఉంది. నువ్వంటే పడదు కాబట్టి అది ప్రయత్నాలు చేస్తుంది. మరి నిన్ను లవ్ చేసిన చరణ్ దానికెందుకు సపోర్ట్ చేస్తున్నట్టు? రాము విషయంలో చరణ్ కూడా నిన్ను అనుమానిస్తున్నాడా? అదే తెలియట్లేదు మమ్మీ నాకు. తనకు అనుమానం వచ్చాడా, లేకపోతే పల్లవి అనుమానం నిజం కాదు అని నిరూపించడానికి వచ్చాడో అదే తెలియట్లేదు. కానీ ఏదేమైనా సరే పల్లవితో ఎప్పటికైనా నాకు రిస్కే మమ్మీ. తనని ఏదో ఒకటి చెయ్యాలి మమ్మీ, ఏదో ఒకటి చెయ్యాలి. గుండు, ఏం చేస్తున్నావు? నేనేం అనుకోనులేండి. మీరమ్మని గుండు అని పిలిస్తేనే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. గుండు, ఈ టైప్ ద్రాక్ష చాలా స్వీట్గా ఉంటుందని నువ్వు ఇష్టపడుతూ ఉంటావు కదా, అందుకే నీకోసం తీసుకొచ్చాను. తీసుకో. పనిలో ఉన్నాను కదండి, తర్వాత తింటా. పని చేస్తూ మధ్య మధ్యలో నోట్లో వేసుకో. పల్లవి, నువ్వు కూడా తినమ్మా. అమ్మ మాటే నా మాట. పని మధ్యలో అలా తినడం కుదరదు. ఏదైనా ముందు పని, తర్వాత తినడం. ఏమంటావమ్మా? అంతే. సరే అయితే ఈలోపు నేను ఫ్రెష్ అయి వస్తాను, ముగ్గురం కలిసి తిందాం. ఈలోపు మీరు పని పూర్తి చేసుకోండి, ఓకేనా? అవును, అమ్మ ఏం చేస్తుంది? గదిలో ఉన్నారండి, రెస్ట్ తీసుకుంటున్నారు. అత్తయ్య గారు తినడానికి వేడివేడిగా వండి పెట్టేశాను. మీరు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని ఇప్పుడు చేస్తున్నాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. సరే. గుండు, అయిపోయిందా? అయిపోయిందండి. సరే. ఏంటిది? ఒక్క పండే ఉంది. తెచ్చింది కిలో కదా. ఎవరికైనా పెట్టారా? అబ్బే, అలా ఏం లేదండి. మరి పండ్లేవండి? పళ్ళు అంటే అంటే
మీరే చెప్పారు కదా పని చేస్తూ మధ్య మధ్యలో ఒక్క గిట్టి అలా నోట్లో వేసుకోమని. అవును అన్నాను. మీరు చెప్పినట్టే ఇద్దరం కలిసి పని చేసుకుంటూ అప్పుడప్పుడు ఒక్క పండు నోట్లో వేసుకోమంటేనే ఒక్క పండు మిగిలిందా? ఏంటి బాబు గారు ఏదో షాక్ అయినట్టున్నారు? అవునమ్మా, ఇద్దరు కలిసి షాక్ ఇచ్చారు. ఏదో తింటారు కదా అని కిలో ద్రాక్ష పళ్ళు తెచ్చాను. ఫైనల్గా ఇది మిగిలింది. మీరు కాన్సన్ట్రేట్ చెయ్యకుండానే అప్పుడప్పుడు ఒక్కోటి నోట్లో వేసుకుంటేనే కిలో అయిపోయాయంటే, తినాలి అని కాన్సన్ట్రేట్ చేసుంటే కిలో కాదు, పెద్ద ద్రాక్షతోటే కావాలి వీళ్ళకి. అందుకే కదా ఇద్దరు ఈ సైజులో ఉన్నారు. అవును, కాబట్టి మేమే పనైనా చేయగలం, ఎంత తిండైనా తినగలం. మీరు మాలాగా పని చేయలేరు, తిండి తినలేరు కదమ్మా. కరెక్ట్గా చెప్పావు. షోకేసులో బొమ్మలు వీళ్ళు. అబ్బా అబ్బా, అయ్యో అత్తయ్య, అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అయ్యో అమ్మా అయ్యో, అమ్మా, ఏమైంది? ఏమైందమ్మా? అమ్మా అబ్బా, అబ్బా, ఏముంది, ఎప్పుడు ఉండే కాళ్ళు నొప్పులే. దానికి తోడు మెట్లు దిగుతుంటే కాళ్ళు పట్టేసినాయి. అయ్యో ఎందుకు కామాక్షి అటు ఇటు తిరుగుతావు? గదిలో ఒక చోట కూర్చోవచ్చు కదా. మీకేమైనా కావాలంటే నన్ను పిలవచ్చు కదా కామాక్షమ్మ గారు. నొప్పులతో అటు ఇటు ఎందుకు తిరుగుతున్నారు? ఏంటే ఒకే చోట పడుండడానికి నేనేమన్నా వస్తువునా? ఏంటో కామాక్షి, కాళ్ళు నొప్పుల కోసం నీకు ఎన్ని మందులు వాడినా ఉపయోగం ఉండట్లేదు. అందుకే ఇక నుంచి అమ్మని ఇంట్లో ఉంచదలుచుకోలేదు. అదేంట్రా, నన్ను తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పెడతావా ఏంటి? అదే అనుకుంటా అత్తయ్య గారు. అక్కడైతే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఉంటారు కదా, పిచ్చాపాటి మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటే నొప్పులన్నీ మర్చిపోవచ్చు. నోరు ముయ్యవే. ఓల్డేజ్ హోమ్ లో కూర్చోవలసిన కర్మ నాకేంటి? నేనేంటి? అమ్మా అదేం లేదులే అమ్మా. నీ కాళ్ళ నొప్పుల కోసం అని చెప్పి ఒక కేరళ డాక్టర్ని కన్సల్ట్ చేశాను. ఆయన ఆశ్రమంలో 10 రోజులు జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే నొప్పులన్నీ క్లియర్ అయిపోతాయని చెప్పారు. నిన్ను జాయిన్ చేస్తాను. ఒక 10 రోజులు అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుందు గాని. అత్తయ్య పదండి, రెస్ట్ తీసుకుందరు గాని. రా అమ్మా, నెమ్మది నెమ్మది. అవును, తాతగారేరి? ఎవరో ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ అని వెళ్లారే. అసలు నేను కూడా వెళ్లాల్సిందే. ఇదిగో ఈ కాళ్ళ నొప్పులతో కదల్లేనని ఆయన్ని పంపించా. అయ్యో లిక్విడ్ అయిపోయిందండి. అయ్యో అవునా, చూసుకోలేదే, లేకపోతే తీసుకొచ్చి పెట్టేదాన్ని. సరే, నేను ఇప్పుడే షాప్కి వెళ్ళి తీసుకొస్తాను. సరే వెళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? హలో, ఒక్క నిమిషం. అమ్మా తీసుకొచ్చాను. అక్కడ పెట్టు.
సరే అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి. ఏం కావాలన్నా పిలవండి. మీరు మాత్రం సరే. రావద్దు. ఈ లోపు పని చేసుకొని వస్తాను. అలాగే. సరే కామాక్షమ్మ గారు, మీరు రెస్ట్ తీసుకోండి. అలాగే. బేబీ, ఏం ఆలోచిస్తున్నావు? మమ్మీ, ఆ పల్లవిని దెబ్బ కొట్టే ఛాన్స్ ఇప్పుడు దొరికింది. ఎలా బేబీ, ఎలా? చెప్తాను.